హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణామయ్. ఈరోజు స్పెషల్ రెసిపీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇందుకోసం చికెన్ తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లోకి రుచికి సరిపడినంత కారం, ఉప్పు, ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పుదీనా, కొత్తిమీర, సన్నగా కోసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఇవన్నీ చికెన్ ముక్కలకు మంచిగా పట్టుకునే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా చికెన్ పీసెస్కి మంచిగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని 1 గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చికెన్ బిర్యానీ కోసం బాస్మతి రైస్ని తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఈ రైస్ని 2-3 సార్లు వాష్ చేసుకొని ఇవి కూడా 1 గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా తరిమిన ఉల్లిపాయలను వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, ఇలాచి, లవంగాలు, బిర్యానీ ఆకు, సాజీరా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4-5 పచ్చిమిర్చిని తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ల కొబ్బరి పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగంత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మరో పక్కన మనం ముందుగా నానబెట్టిన రైస్ని తీసుకొని ఇందులోకి మసాలాలను యాడ్ చేసుకోవాలి. బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, లవంగాలు, సాజీరా ఇవన్నీ నానబెట్టిన రైస్లోకి వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టాలి. ఎసురు వచ్చాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ 80% బాయిల్డ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే 80% వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ని ఫ్రై అయిన చికెన్లోకి వేసుకొని ఒక లేయర్ లాగా పరుచుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక లేయర్ లాగా పరుచుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్ వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇక్కడ మొత్తానికి ఒకే లేయర్ లాగా పరుచుకున్నాను. ఇప్పుడు దీని మీద కొద్దిగంత పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, ఫుడ్ కలర్ వేసుకొని 15 నుండి 20 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తే ఇంకేముంది, మనకు గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకేముంది, ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే.
టేస్ట్ అయితే చాలా బాగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.